హాయ్ అందరికీ నమస్తే. మన గ్రాండ్ పా తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడా చేస్తున్నాను. ముందుగా 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని నిలువుగా కట్ చేసుకున్నాను. ఐదు పచ్చిమిరపకాయల చీలికలు, 1 చెంచా కారం, 1 చెంచా గరం మసాలా, 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 రెబ్బల చిన్నగా తరుక్కున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 చెంచాల బియ్యం పిండి, ఈ కప్పు నిండా శనగపిండి, తగినంత ఉప్పు. బాగా కలుపుకోవాలి. రెండు చెంచాల నూనె, కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి. నూనె వేడైన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఇలా పకోడా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకోవాలి. కరకరలాడే ఉల్లిపాయ పకోడా రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన గ్రాండ్ పా తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. బాయ్. మరి ఈ వీడియోలో కలుసుకుందాం.